నిర్మలా సీతారామన్ అయితే ఒక దందా చేసిందంటూ ఇప్పుడు విపక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి. జిఎస్టీ విషయంలో మానవత్వం లేదా అసలు ఆలోచన లేకుండా మొరటుగా ఎట్లా జిఎస్టీ వేశారో తెలియదు. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆ కమిటీలో సభ్యులు వాళ్ళు డబ్బులైతే దండుకుంటున్నారు. ఎందుకంటే షేరే కదా, 42%, 58% అన్నటువంటిది డబ్బులు తీసుకుంటున్నారు. కానీ ఎప్పుడో పబ్లిక్లో విమర్శలు వచ్చినప్పుడు ఒక పాయింట్ ఇది తగ్గిస్తే బాగుంటుందండి అని చెప్పుకుంటున్నారు. ఎన్నాళ్ళ నుంచి వచ్చింది జిఎస్టీ? ఏళ్ళు తినేస్తున్నారు ఇందులో. లేకపోతే ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ ఏంటి చండాలంగా, మెడికల్ మీద జిఎస్టీ ఏంటి, మందుల మీదన, ప్రజలకు సంబంధించిన ప్రాణాలతో ముడిపడి ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న దాని మీద జిఎస్టీ ఏంటి దుర్మార్గం. కాకపోతే సరే అదేమంటే ఆ సదరు సంస్థలు లాభపడుతున్నాయి కాబట్టి వాడు ఆ లాభాన్ని ఏమన్నా వాడి జేబులోంచి ఏమన్నా తగ్గించుకుంటున్నాడా, మన ఎత్తినే రుద్దుతున్నాడు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే అన్నిటికంటే కీలకమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు ఆ తమిళనాడులో వివాదం రాజుకుంది. మన నిర్మలా సీతారామన్ ఈ వీళ్ళతో జనంతో కూర్చున్నప్పుడు, వ్యాపారవేత్తలు వాళ్ళతో కూర్చున్నప్పుడు ఒక వ్యాపారస్తుడు అడిగాడు ఓ విచిత్రమైన పరిస్థితి. ఏంటయ్యా అంటే క్రీము మీద 18% పన్నేశారు, బన్నుకి 5% పన్నేశారు జిఎస్టీ. క్రీమ్ బన్ను మీద 18% పన్ను, అంటే ఉట్టి క్రీమ్ మీద 18% పన్ను కాబట్టి ఆ క్రీమ్ బన్నులో పెడుతున్నారు కాబట్టి 18% పన్ను. దాన్ని ప్రశ్నిస్తూ ఇప్పుడు మా షాప్కి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బన్ను ఇచ్చేసి క్రీమ్ విడిగా ఇవ్వని అడుగుతున్నారు. ఏం చేయాలండి ఇది, ఇట్లాంటివి పరిష్కరించట్లేదు ఏళ్ల తరబడి జరిగినా అని చెప్పాడు. ఇది బాగా వైరల్ అయింది. దాంతో నిర్మలా సీతారామన్కి ఒక అవమానం అయిపోయింది. దానికి ఇప్పుడు అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు ఆగ్రహించారు ఆ వ్యాపారస్తుడి మీద. ఆ వ్యాపారస్తుడిని వెళ్ళి నిర్మలా సీతారామన్ని కలిసి క్షమాపణ చెప్పడం, ఆ క్షమాపణ చెప్పిన విజువల్ని మళ్ళీ బీజేపీ వాళ్ళు హైలైట్ చేశారు. ఇప్పుడు దాన్నే ఐఎన్డిఏ కూటమి భాగస్వామి పక్షాలన్నీ నిలదీస్తున్నాయి. తప్పులేదు, అడగాలి కూడా. ఏమని? ఓ వ్యాపారస్తుని బెదిరించి ఇట్లా క్షమాపణ చెప్పిస్తారని. ఆ వ్యాపారస్తుడు అడిగిన దాంట్లో తప్పు లేదు, ఈవిడ క్షమాపణ చెప్పించింది ఖచ్చితంగా తప్పే. బీజేపీ వాళ్ళది కూడా అక్కడ తప్పే. పాయింట్ ఏంటంటే ప్రతిదానికి అడ్డకోలుగా పన్ను అనేది కాకుండా ఇప్పటికైనా ఒక సరళమైనటువంటి రూట్లో ఆలోచించాల్సిన బాధ్యత ఇక్కడ. ఇద్దరు మోడీకి పెద్ద గుదిబండలు, ప్రజలకి శాపాలు. ఒక ఆయన అశ్విని వైష్ణవ్, రెండో ఆవిడ నిర్మలా సీతారామన్. ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్, ఇద్దరిలో నిజాయితీ ఉంది. సమస్యల హ్యూమన్ టచ్ లేదు వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు ఒక అధికారిగా పనికొస్తారు కానీ లేదా ఒక రాచరికపు వ్యవస్థలు కాదు, ప్రజాస్వామ్యం ప్రజలకి సంబంధించినటువంటి అంశం అన్నటువంటిది. ఏదైతే రైళ్లలో సాధారణ ప్రయాణికులకు సంబంధించినటువంటి బోగీలను గురించి పట్టించుకోకపోవడం, సబ్సిడీలు ఇదివరకు వృద్ధులకు ఇచ్చినటువంటి 50% సబ్సిడీలు కానీ జర్నలిస్టులకి ఇతరత్ర వికలాంగులకి వీళ్ళకి ఇచ్చినటువంటి అన్నీ ఎత్తేసి కరోనా పేరుతో ఎత్తేసి ఈరోజు వరకు ఇవ్వనటువంటి అశ్విని వైష్ణవ్లో మానవత్వం లోపించింది. అలాగే నిర్మలా సీతారామన్లోనూ ఆ ప్రాక్టికాలిటీ లోపించింది. ఇది ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అంశం.